హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సాయంత్రం అయితే చాలామంది పానీపూరిని తినడానికి చాలా ఇష్టపడతారు. అలాంటి పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బోలెడన్ని టిప్స్ తెలుస్తాయి. ఈజీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుందన్నమాట. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు రుచులు బై భాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి దీనికి మనం బొంబాయి రవ్వ తీసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, సుజీ. ఈ 1 కప్పుని మనం బొంబాయి రవ్వ తీసుకొని దానికి 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను హెల్దీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చాలా హెల్దీ అనమాట మనం గోధుమ పిండి యూస్ చేసినట్లయితే. ఈ విధంగా 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసేస్తాను ఈ బొంబాయి రవ్వలో. ఈ విధంగా 2 మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. ఈ విధంగా చిటికెడు వంట సోడా, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం డౌని ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయండి నాకు. మీరు వాటర్ చూసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే వాటర్ కనుక కొంచెం ఎక్కువ అయితే కన్సిస్టెన్సీ అనేది మరి డవ్ అనేది లూజ్గా అయిపోతుంది. అందుకనే వాటర్ జాగ్రత్తగా యాడ్ చేసుకుంటూ డవ్ని కలుపుకోవాలి. రవ్వ వాటర్ వేస్తున్న కొద్దీ పీల్చేస్తూ ఉంటుంది అనమాట. అలా అని వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తాము, అందుకనే చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ డవ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను నేను కన్సిస్టెన్సీ ఎలా రావాలి అన్నది. డవ్ దాన్ని బట్టి మనం మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు నాకు బొంబాయి రవ్వకి 2 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి వాటర్. అది మీరు చూసుకుంటూ కలుపుకోండి. ఒకసారి డవ్ మిక్స్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఒక్కసారి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట డవ్ అన్నది. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఒకసారి మిక్స్ చేసినట్లయితే మనకు చేతులకు కూడా ఏం అంటుకోకుండా ఉంటుంది. అలాగే డవ్ అన్నది డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూసారా, ఇలా రావాలన్నమాట డవ్ అన్నది కన్సిస్టెన్సీ. ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక తడి క్లాత్ వేసేసుకొని కప్పేసుకోవాలన్నమాట. ఇలా తడిగా క్లాత్ని తడిపేసుకొని చక్కగా వాటర్ని పిండేసి తడిగా ఉండాలి ఆ క్లాత్ అన్నది. ఆ క్లాత్ని ఈ విధంగా మనం డవ్ని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్ తర్వాత డవ్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. వాటర్ అన్నీ కూడా పీల్చేసుకొని అబ్జర్వ్ చేసేసుకొని చూసారా ఎంత సాఫ్ట్ డవ్ లాగా ప్రిపేర్ అయిందో. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఈ డవ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలన్నమాట. 2గా పార్టీషన్స్ చేసేసుకొని ఒక పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక తడి క్లాత్ ఉంటుంది చూసారా, అది వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డవ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం ఇలాగా వెట్ క్లాత్ మనం వేసేసుకోవాలన్నమాట. వెట్ క్లాత్తో మనం క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక పార్ట్ని తీసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోవాలన్నమాట. చపాతీ కర్ర పెట్టేసి చక్కగా మనం కౌంటర్ టాప్ మీద ఈ విధంగా పల్చగా చేసేసుకోవాలి. బాగా పల్చగా ఉండాలండి. అలా పల్చగా ఉన్నట్లయితేనే ఆ పానీపూరీస్ అనేవి పొంగుతాయి. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, బాగా పల్చగా. ఇలా ఉనిపోయిన తర్వాత మనం దీంతో ఈ విధంగా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని మనం పానీపూరి సైజులో ఉండే వాటర్ బాటిల్ క్యాప్ కానీ లేకపోతే ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా మనం షేప్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది మొత్తం తీసేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం పానీపూరీస్ ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం నేను ప్రిపేర్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంది చూసారా, దాన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకు పానీపూరీస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చిన్న చిన్న పూరీస్ అన్నవి. ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్ మీద మర్చిపోకుండా పొడిపిండి జల్లేసుకొని చక్కగా ఎక్స్ట్రా పిండిని తీసేసి చక్కగా మనం పొడిపిండి అనేది ప్లేట్కి జల్లుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పూరీస్ మనం కాల్చుకునేటప్పుడు. అప్లై చేసుకున్నాను నేను ఆ ప్లేట్కి పొడిపిండిని, దాని మీద వేసేసుకుంటున్నాను. ఈ పూరీస్ అన్నీ కూడా ప్లేట్ మీద వేసేసుకొని మళ్ళీ దీని మీద వెట్ క్లాత్ వేసేసుకోవాలి మర్చిపోకుండా. పూరీస్ అనేవి డ్రై అయిపోతే మంచిగా పొంగవన్నమాట. అందుకే ఇలా వెట్ క్లాత్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. బాగా హీట్ ఎక్కక ముందే మనం ఈ పూరీస్ని వేసేసుకోవాలన్నమాట. బాగా హీట్గా ఉన్న పొంగవన్నమాట, మీడియంగా ఉండాలి హీట్ అన్నది. సో ఈ విధంగా మనం పూరీస్ వేసేసుకొని దాని మీదకి కొంచెం ఈ విధంగా ఆయిల్ని
వేస్తూ ఉంటే చక్కగా పొంగుతాయి. అలాగే గరిటెతో కొంచెం ఇలా ఒకసారి లోపలికి ప్రెస్ ఇచ్చామనుకో అప్పుడు కూడా మనకి చక్కగా పొంగుతాయి అన్నమాట. అలానే ఒకేసారి మనం ఎక్కువ పూరీస్ యాడ్ చేసేయకూడదు. ఒకటి పొంగిన తర్వాత ఒకటి వేసుకుంటే చక్కగా పొంగుతాయి పూరీలు అన్నవి. ఒక 3-4 వేసుకోవాలి, అంతకు మించి ఎక్కువ వేయకూడదు అనమాట. ఎక్కువ వేస్తే అవి పొంగవు సరిగ్గా. అలానే హీట్ అన్నది బాగా ఎక్కువ ఉన్నా కూడా పొంగవు, అలాగే హీట్ తక్కువ ఉన్నా కూడా పొంగవు అనమాట. హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పూరీస్ని వేసుకోవాలి. ఇన్ కేస్ మనం పూరీ వేయంగానే పొంగలేదనుకోండి అంటే హీట్ ఎక్కువ ఉందన్నా లేకపోతే హీట్ తక్కువ ఉందన్నమాట అర్థం. మనం ఆ హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట పూరీస్. ఈ విధంగా మనం వేసేస్తూ ఉంటాం. మధ్యలో ఒకసారి ఎక్కడ పూరీస్ పొంగలేదనుకోండి హీట్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసుకుంటే పూరీస్ చక్కగా ఈ విధంగా పొంగుకుంటూ వచ్చేస్తాయండి. కాబట్టి చెప్తున్నాను కదా, ఎక్కువ పూరీస్ మాత్రం ఒకేసారి యాడ్ చేయొద్దు. ఒకటి వేసిన తర్వాత పొంగిన తర్వాత ఇంకోటి వేసుకోండి, చక్కగా పొంగుతాయి అన్నమాట. పూరీస్ అనేవి పల్చగా ఉండాలి, పిండి కూడా, అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పూరీస్ అన్నీ కూడా నేను మనకి ఎన్ని కావాలో అన్ని కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పూరీస్ కాల్చుకుంటున్నప్పుడు మనం కొన్ని ఎక్కువ కాలుస్తున్న కొద్ది ఏమవుతుంది, ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతుంది కదా. అప్పుడు మనం ఏం చేసేయాలి అంటే వెంటనే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి హీట్ అన్నది తగ్గుతుంది. అప్పుడు వేసుకోవాలి పూరీలు అన్నవి. మనకు పూరి పొంగలేదు అంటే హీట్ బాగా ఎక్కువైంది అని అర్థం అనమాట. అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి, కాసేపు పెట్టేసుకొని అప్పుడు పూరీస్ వేసుకోవడం స్టార్ట్ చేస్తే చక్కగా పొంగుతాయి అన్నమాట. ఈ విధంగా నేను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసిన పూరి అన్నది పొంగలేదు అంటే హీట్ పూరి అంతకుముందు వేసాను కదా ఒక 2 సార్లు, అందుకని హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని అప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలి. అలానే మనం ప్రిపేర్ చేసుకున్న డౌని 2 పార్టీషన్స్ చేసాం కదా. ఒక పార్టీషన్ మొత్తం పూరీస్ చేసుకుని కాల్ చేసుకున్న తర్వాత ఫినిష్ అయిపోయాక అప్పుడు సెకండ్ డౌ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పానీపూరిలోకి స్టఫ్ అలానే వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ మిక్సీలో మనం పచ్చిమిర్చి అలానే కొత్తిమీర పుదీనా ఒక కట్ట తీసుకోవాలి. ఈ విధంగా మనం చిన్న అల్లం ముక్క అలానే చింతపండు నుంచి జ్యూస్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రసాన్ని వేసుకోవాలంటే ముందు ఇవి మిక్సీ పట్టేసి అప్పుడు వాటర్ చింతపండు రసం వేసినట్లయితే మంచిగా మెత్తగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. అవి యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మన కొత్తిమీర పుదీనా అల్లం ఈ పిప్పు ఉంటుంది కదా అది రాకుండా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకున్నట్లయితే మనకు నోటికి తగలకుండా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దాంట్లో మామూలుగా ప్లెయిన్ వాటర్ ఒక 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. ఈ పిప్పి ఉంది చూసారా, కొత్తిమీర పుదీనా పేస్ట్ అన్నది ఇది మనం ఆలులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన వాటర్లో మనం చాట్ మసాలా అలాగే కొంచెం మిరియాల పౌడర్ అలానే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చూసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం అన్న పడితే వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక 3 ఆలూస్ మనము చక్కగా ఉడకపెట్టేసుకొని మీడియం సైజ్ ఆలూస్ ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకున్న ఆలూలో కొంచెం పసుపు అలానే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కదా. మనం వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం చూసారా, ఆ పిప్పి కొత్తిమీర పుదీనా పిప్పి ఉంది చూసారా, చక్కగా ఇది ఫ్లేవర్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయండి, ఏమవ్వదు. అది కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక సపరేట్ మనం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు. ఈ విధంగా ఒక లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకుని చక్కగా ఈ ఆలు మిక్స్చర్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఒక మిక్స్చర్ లాగా రెడీ అయిపోతుంది మనకి. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం కారం అలానే కొంచెం మిరియాల పౌడర్ లైట్గా అండి కొంచెమే వేసుకోవాలి. మరి స్పైసెస్ ఎక్కువైనా పిల్లలు తినరు కదా, పిల్లలు తినేటట్టు మనం స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవడమే. కొంచెం ధనియాల పౌడర్ అలానే కొంచెం మిరియాల పౌడర్ చాట్ మసాలా ఇవి వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, అంతేనండి. అలానే మనం వాటర్ రెడీ అయిపోయింది, పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది, అలానే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది, అలానే పూరీస్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూరీస్ కాల్చేటప్పుడు మాత్రం హీట్ అడ్జస్ట్ చేసుకోవడం దాని మీదే ఉంటుందండి. చూసారా ఎంత క్రంచీగా వచ్చినాయో పానీపూరీస్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. బయటకి ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఈజీగా
చేసేసుకోవచ్చు, చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం ఆలు స్టఫ్ని పెట్టేసి ఆ వాటర్ కూడా కొన్ని వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసి సర్వ్ చేసేసినట్లయితే సూపర్గా ఉంటుందండి. ఇక పానీపూరి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సాయంత్రం అయితే చాలు, ప్రతి ఒక్కళ్ళు పానీపూరి తినడానికి చాలా ఇష్టపడతారు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్తున్నాను కదా, ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు పానీపూరి చేసుకోవడంలో. చూసారా, ఎంత చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. పూరీస్ మనం హీట్ చేసుకునేటప్పుడు హీట్ని అడ్జస్ట్ చేసుకోవడమే. అంటే ఆయిల్ కనుక బాగా హీట్ ఎక్కినా, అలానే ఆయిల్ కనుక తక్కువ హీట్లో ఉన్నా కూడా పూరీస్ అనేవి పొంగవు. సో హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం పూరీస్ కాల్చుకోవడమే. చూసారా ఎంత బాగుందో, మీరు కూడా